jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు పడతాయి, ఎవరికి ఈ పిఎం కిసాన్ అమౌంట్ పడతాయి, అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, 20వ విడత అమౌంట్ ఏ బ్యాంకులో పడతాయి, ఈ అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఈ అమౌంట్ ఎప్పుడు పడతాయి, ఏ బ్యాంకులో పడతాయి, ఎవరికి పడతాయి అనే పూర్తి వివరాలు మీకైతే తెలియడం అయితే జరుగుతుంది. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఈ వీడియోను ఇంకొంచెం మందికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఎవరికి పడతాయి అని అంటే, పొలం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కాకుండా ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ 2018 కన్నా ముందు పొలము ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉందో వాళ్ళకు మాత్రమైతే ఈ పిఎం కిసాన్ అమౌంట్ పడుతున్నాయి. అదేవిధంగా 2019 నుంచి 2025 మధ్యలో కూడా కొంతమందికి మాత్రం ఈ పిఎం కిసాన్ అమౌంట్ అయితే పడుతున్నాయి. ఇది చాలాసార్లు న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ ఉంది. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఇంకా చాలామంది అయితే చేసుకోవడం అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ అమౌంట్ తెలంగాణలో ప్రతి ఒక్క రైతుకు పడాలి అని అంటే ఖచ్చితంగా అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈ అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు వర్తించాలి అని అంటే ఈ అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. ఈ పిఎం కిసాన్ అమౌంట్ పడాలి, లేదంటే ఇంకేదైనా బెనిఫిట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫార్మర్ అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ పడతాయి. అదేవిధంగా పిఎం కిసాన్ ఈకేవైసీ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా ఈకేవైసీ అయితే చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ అమౌంట్ అయితే పడతాయి. 20వ విడత అమౌంట్ ఏ బ్యాంకులో పడతాయి అని అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో దాంట్లో మాత్రమే అమౌంట్ పడతాయి. ప్రతి సంవత్సరం మీకు యూనియన్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ వేరే బ్యాంక్ ఉంటే దాంట్లో పడినా మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో దాంట్లోనే పడతాయి. మీకు ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలియాలంటే ఇదివరకే మన ఛానల్లో వీడియో కూడా చేయడం అయితే జరిగింది. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి, మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడతాయో తెలుస్తుంది. ఈ అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారనంటే సిఎస్సి సెంటర్లో ఈ అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయితే కాలేదు. మీ దగ్గరలోని ఏఈఓ అధికారి, వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించండి. మీ విలేజ్కి వచ్చి వాళ్ళే చేస్తున్నారు, లేదంటే మీ మండలికి వెళ్ళి వాళ్ళతోనైతే ఈ అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది కంపల్సరీగా చేయించాలి. ఇది చేయించిన వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ అమౌంట్ 20వ విడత ఈ 2000 రూపాయలు అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ 20వ విడత అమౌంట్ ఈ నెల జూన్ 3rd వారంలో రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. అదేవిధంగా మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ అయిందో చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈకేవైసీ చేసుకున్నారా చేసుకోలేరా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ పిఎం కిసాన్ అమౌంట్ 20వ విడత జూన్ 3వ వారంలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారం ప్రతి ఒక్కరికి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.